ఎస్. ఇప్పుడు హేమంత్ ఎనర్జీని మ్యాచ్ చేయడం కష్టం అనుకుంటా, అలా ఉంది. హే గైస్, వాట్సాప్ హైదరాబాద్, బాగున్నారా? బిఫోర్ దట్ సౌండ్ పీపుల్ కొంచెం మానిటర్స్లో వాయిస్ ఓపెన్ చేయాలని మాట్లాడితే నాకే వినిపించట్లా. మానిటర్లో కొంచెం మైక్ ఓపెన్ చేయండి. హలో, సూపర్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. దీనికి అరవాలి ఫస్ట్ హ్యాపీ ఉగాది. దాని తర్వాత మా చిత్రలహరి సాంగ్స్ అన్నింటినీ సూపర్ డూపర్ హిట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మైత్రి మూవీస్ అంటే మా హోమ్ బ్యానర్లో అయిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, రవి గారు, నవీన్ గారు, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. వీ హ్యాడ్ గ్రేట్ టైం వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ కిషోర్ తిరుమల గారు, మీరు ఎక్కడెక్కడ పట్టుకుంటున్నారు కానీ మీ సబ్జెక్టులు అండి, ఇందాక ఆయన అన్నట్టు చాలా హార్ట్ టచింగ్గా, చాలా అందరూ టచ్ అయిన సబ్జెక్ట్స్ మీరు టచ్ చేస్తూ మా అందరి హృదయాలను కూడా టచ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పుడు ఇది 3వ సినిమా మేము చేస్తున్నాం. అండ్ 3 కూడా ఆడియో బ్లాక్ బస్టర్స్ అండ్ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అండ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ తీశారు ఆయన. ఈ సినిమా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది మన సాయి తేజ్ తను ఫస్ట్ ప్రోమోలో చెప్పినట్టుగా తను చెప్పిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ ఈ సినిమాకి వస్తుందని మేము అందరం ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే ఒక సినిమా ఎంత బాగుంది అనే దానికంటే ఎంత సిన్సియర్గా ఉందనేది ఎప్పుడు చాలా హెల్ప్ అవుతుంది అనేది నా ఫీలింగ్. ఈ సినిమా చాలా సిన్సియర్గా తీశారు, చాలా సిన్సియర్గా చేశారు అందరూ. అండ్ ఈ ఫస్ట్ సాంగ్ ఆయన చెప్పిన సిచ్యువేషన్ ఒక ఫెయిల్యూర్లో ఉన్న అబ్బాయి ఒక కుర్రోడు పాడే సాంగ్ అని చెప్పారన్నమాట. సరే అని స్టార్ట్ చేసి అలా కంపోజ్ చేస్తూ ఆ పాట కూడా నేనే రాశాను. అప్పుడు సుక్కుబాయ్ నాతో సుక్కుబాయ్ వినిపించా ఒకరోజు ఆ సాంగ్. డార్లింగ్, ఈ సాంగ్ ఏంటంటే సరదాగా ఫెయిల్యూర్ మీద సాంగ్ చేశానంటే, ఫెయిల్యూర్ మీద నువ్వు సాంగ్ రాసావా, నువ్వు ఫస్ట్ నుంచి సక్సెస్లోనే ఉన్నావుగా అని జోక్ చేశారు. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి మనిషికి సక్సెస్ వెనకాల కంటిన్యూస్గా ఒక లేయర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటూనే ఉంటుంది, అది ఉంటూనే ఉండాలి, అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది అనేది నా గాఢమైన నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా రోజులుగా అంటే అది ఏ పనైనా కావచ్చు, మార్నింగ్ లేచిలోనే డైలీ జిమ్కి వెళ్ళాలి అనుకుంటాం కానీ వెళ్ళాం, వేరే పని చేస్తుంటాం, ఆ పనిలో మనం సక్సెస్ అవుతాం, కానీ జిమ్కి వెళ్ళాలనే పనిలో మనం ఫెయిల్యూర్. అలాగే వేరేదేదో చేయాలనుకుంటాం. నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను, అది వెళ్ళట్లేదు, 4 క్లాసులు వెళ్తాను, మానేస్తాను, రావట్లేదు. అంటే నేను మ్యూజిక్లో సక్సెస్ కావచ్చు కానీ స్విమ్మింగ్లో నేను ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ అని పిలువబడడం సిగ్గుపడాల్సిన విషయం అయితే డెఫినెట్గా కాదు. అదే ఈ పాటలో నేను చెప్పాలనుకున్నాను. ఈ పాటలో ఇంకోటి ఏంటంటే చాలా వర్త్ ఉన్న చాలా టాలెంటెడ్ కుర్రోడు తనకు అవకాశం రాక అవకాశం వెతుక్కునే ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు అనేది చెప్తూ హీఈస్ వర్త్ ఇట్ బట్ ఈస్ నాట్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ అనేది ఆ పాటలో రావాలనుకుని రాసిన లిరిక్స్. ఎందుకంటే నేను ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం చాలా సాంగ్స్ హిట్ చేస్తాం, చాలా సినిమాలు హిట్ అవుతాయి, ఇవన్నీ ఓకే, బట్ ఇది నిజంగా చాలామంది జీవితానికి సంబంధించిన పాట అని నేను ఫీల్ అవుతున్నా. దాన్ని కొంచెం స్టైలిష్గా కామెడీగా చెప్పామన్నమాట, ఎటకారంగా మనం ఎలా ఉంటాం అలా. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ని చూశాను, చాలామందిని చూశాను, అది చాలా టాలెంటెడ్ ఉంటారు, బట్ ఇంకా ఎక్కడో ఆ సక్సెస్ ఇంకా రాలేదనే ఒక ఫీలింగ్తో బాధపడుతూ ఉంటారు. అందులో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిర్ ఇస్ ఎ సేయింగ్, విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్ అనేది. ఇది చాలా చిన్నగా చెప్పారు కానీ ఇందులో చాలా పెద్ద మీనింగ్ ఉంది. అంటే మనం వదలకుండా ప్రయత్నిస్తూ ఉంటే కన్ఫర్మ్గా సాధిస్తాం అనేది ఈ సినిమా ఒక ముఖ్య మెసేజ్. అండ్ థ్యాంక్ యూ సార్, చాలా అందంగా చెప్పారు. అండ్ సాయ్, యూ కిల్డ్ ఇట్, యూ జస్ట్ రాక్డ్ ఇట్. చాలా అందంగా, చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా సిన్సియర్గా పర్ఫామ్ చేశారు సాయ్. హీస్ గోన్ టు గెట్ అ బిగ్ నేమ్ ఫర్ దిస్. అండ్ సునీల్ గారు, ఐ రియలీ ఎంజాయిడ్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. రికార్డింగ్ చేస్తున్నాం, మీ ఇద్దరు కాంబినేషన్ అదిరిపోయింది. అండ్ సాయి పర్ఫార్మెన్స్ కానీ అండ్ సునీల్ గారు ఈ సినిమాలో ఉండడం కానీ రెండు కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ అలాగే కళ్యాణి, యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ యూ లుక్ లవ్లీ ఇన్ ద ఫిల్మ్. అండ్ పేతురాజ్, నివేతా పేతురాజ్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్స్ అండ్ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. మీ అందరి క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి, అందరూ ఎంతో అందంగా చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ కానీ అందరూ ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ all the best, though I'm also part of the team. I wish Chitralahari, all the team, and all the best. And మీ అందరూ కలిసి చిత్రలహరిని బ్లాకో బస్టర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ మీ డిఎస్పీ. థ్యాంక్స్ లాట్ గైస్.
థ్యాంక్ యూ డిఎస్పి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు ఉగాదికి సూపర్గా ఇచ్చేసారనమాట మాకు పాటలు, అందుకే మీకు ఉగాది పచ్చడి. థ్యాంక్ యూ. మీరు ఇలానే బోలెడని రకరకాల పాటలు ఇవ్వాలనుకుంటున్నారు. ఆయనకి వాళ్ళిద్దరికి పచ్చడి ఇవ్వలేదు, ఇందాక నుంచి నన్ను పచ్చడి చేస్తున్నారు అక్కడ. వాళ్ళకి అంటే కూడా అంటే అప్పుడు పచ్చడి పచ్చడి ఇచ్చేస్తే రెడీ అవుతుందండి, అందుకని లేట్ అయింది, వస్తుందండి అక్కడ.